మనం స్టిక్తో ప్రాక్టీస్ చేద్దాం. సో ఈ స్పిన్నింగ్ అనేది ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఇలా ఒక సర్కిల్ ఇలా లోపలికి వస్తాయి ఒక టైపు, ఇంకొక టైం సర్కిల్స్ అని ఇలా బయట నుంచి వస్తాయి అన్నమాట, బయటకు వస్తాయి ఇలా. ఓకే, సో ఇది ఫస్ట్ ఇలా లోపలికి చేయాలి, 2లో ఇలా బయటకు చేయాలన్నమాట. ఓకే, దీన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలంటే సో నాకు రైట్ హ్యాండ్ అలవాటు కాబట్టి రైట్ హ్యాండ్ పైన పెట్టుకున్నాను, లెఫ్ట్ హ్యాండ్ కింద పెట్టుకున్నాను, ఇది పొజిషన్. సో ఇప్పుడు ఈ రెడ్ కలర్ పార్ట్ అనేది ఫస్ట్ మనకి ఇలా ముందు నుంచి ఇలా వెనక్కి వెళ్ళి మళ్ళీ ఇలా ముందుకు రావాలి. ఓకే, ముందు నుంచి ఇలా రావాలి, ఇది 1. సో 2 ఏంటంటే ఇప్పుడు రైట్ సైడ్ చేయాలన్నమాట. సో ముందు పెట్టి వెనక నుంచి ఇలా లేపాలన్నమాట. ఓకే, 1 2 3. ఇప్పుడు రైట్ సైడ్ 1 2 3. ఓకే, సో దీని సింగిల్ కౌంట్లో 1 2 ఈ టైప్ ప్రాక్టీస్ చేయాలి. సో ఇది వచ్చిన తర్వాత మొత్తాన్ని కలిపి ఒక కౌంట్లు చేయాలన్నమాట. 1 2 ఈ టైప్ మెల్లగా ప్రాక్టీస్ చేయాలి. సో వచ్చిన తర్వాత దీని మీద కొంచెం స్పీడ్ పెంచుకోవాలి. ఓకే, ఓకే ఈ టైప్ స్పిన్నింగ్ మనం ఎలా ప్రాక్టీస్ చేయాలంటే సో 1 ఫస్ట్ ఇలా పొజిషన్ పెట్టుకోవాలి. 1లో ఈ రెడ్ కలర్ పార్ట్ అనేది ఇలా వెనక్కి పెట్టాలి, ఇది 1. 2లో రెడ్ కలర్ పార్ట్ అనేది కిందకి రావాలి, 3లో ఇలా పైకి లేవాలి. ఓకే, 1 2 3. సేమ్ ఇలాగే లెఫ్ట్ సైడ్ సేమ్ ఇలాగే ప్రాక్టీస్ చేయాలి. 1 వెనక్కి ఉండాలి, 2 కిందకి రావాలి, 3 ఇలా పైకి లేవాలి. ఓకే, 1 2 3 1 2 3. సో దీన్ని కొంచెం 3 కలిపి మెల్లగా ఇలా ఈ టైప్లో ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి మెల్లగా. ఓకే, సో ఇప్పుడు ఇలా పొజిషన్ పట్టుకొని 1 లెఫ్ట్ సైడ్ చేయాలి, 2 రైట్ సైడ్, 3 లెఫ్ట్ సైడ్ చేసిన తర్వాత సో ఇప్పుడు రెడ్ కలర్ పార్ట్ అనేది సో లెగ్ ఇలా చేంజ్ చేసి సో ఇలా కింద నుంచి ముందు చేయాలి మనకి. 1 2 3 ఇలా చేసిన తర్వాత ఈ లెగ్ అనేది ఒక స్టెప్ బ్యాక్ వేసి ఈ రెడ్ కలర్ పార్ట్ అనేది ఇలా పైనుంచి ఇలా కింద చేయాలన్నమాట. మళ్ళీ 1 2 3. సో ఈ టైప్లో ప్రాక్టీస్ చేయాలి. ఇది ఎలా ఉంటుందంటే ఇలా సో ఇప్పుడు మనకి దీన్ని త్రిపుల్ లంచ్ అయితే ఎలా ప్రాక్టీస్ చేయాలంటే లెఫ్ట్ హ్యాండ్ అనేది ఇలా పైకి ఉండాలి, రైట్ హ్యాండ్ అనేది కిందకు ఉండాలి. సో దీన్ని ఇలా సైడ్ పెట్టుకొని బాడీకి సో ఇక్కడ నుంచి సో కొంచెం ఇలా మూవ్ చేసి స్పీడ్గా ఇలా చేయమంట. 1 2 3 ఇక్కడ ఆపాలి, ఆపిన తర్వాత సో మళ్ళీ ఇలా టర్న్ అయ్యి సో దీన్ని రివర్స్ చేయాలి. 1 2 3. సో అయిన తర్వాత సో ఇక్కడ నుంచి ఈ లెగ్ అనేది బ్యాక్ తీసి సో దీన్ని ఈ స్టిక్ అనేది మనం పైకి లిఫ్ట్ చేయాలి. 1 2 3. ఓకే, సో ఇప్పుడు దీన్ని స్పీడ్ ఎలా ప్రాక్టీస్ చేయాలంటే 1 2 3. సో స్పిన్నింగ్స్ అనేది ఈ టైప్లో ప్రాక్టీస్ చేయాలి. సో ఇప్పుడు మనం ఈ స్పిన్నింగ్ చేసినప్పుడు మనం తీసుకొని జాగ్రత్త ఏంటంటే సో మనం ఇలా స్పిన్ చేసినప్పుడు మన హ్యాండ్స్ అనేవి బాడీకి దగ్గరగా ఉండకూడదు. సో దగ్గరగా ఉండడం వల్ల ఏమవుతుందంటే స్టిక్ వచ్చి మనకి కొంచెం హెడ్కి తగిలే అవకాశాలు ఉంటాయి. సో అందుకనే హ్యాండ్స్ అనేవి ఇలా ముందుకే ఉండాలి, ఇప్పుడు హ్యాండ్స్ ఇలా స్ట్రెచ్ చేసి ఉండాలన్నమాట. సో అంటే ఇలా స్ట్రెచ్ చేసి మన స్పిన్నింగ్స్ అనేవి ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ మనం టర్న్ అయినప్పుడు కూడా సేమ్ మన హ్యాండ్ అనేది ఎక్కడ బెండ్ అవ్వకూడదు. మనం ఏ మూమెంట్ చేసినా మన హ్యాండ్ అనేది బెండ్ అవ్వకూడదు. సో దీన్ని ఈ టైప్లో ప్రాక్టీస్ చేయాలి. హ్యాండ్స్ మాత్రం ఇలా ఫ్రంట్గా ఉండాలన్నమాట. ఇలా ఫ్రంట్కి పెట్టి మన స్పిన్నింగ్స్ అనేవి చేయాలి.